ఎన్ని గంటలకు? తెల్లారగట్ట. అందరు నమ్మకం చూడాలి. హల్లెలూయా. అయితే 3:30 ప్రాంతంలో మత్తయి సువార్త 12వ అధ్యాయాన్ని నాకు వదిలిపెట్టారు. అందరు తీసిపెట్టారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం, పేజ్ నెంబర్ వచ్చి 13 పేజ్ నెంబర్, 12, 13 పేజ్ నెంబర్. అయితే ఈ లేఖనాన్ని 12వ అధ్యాయం చదువు అని చేస్తుందంటే నేను లేచి కూడా నేను మళ్ళీ ఏం చేశానంటే పడుకున్నాను. ఏం చేశాను? మళ్ళీ పడుకున్నా. ఏంది ఇప్పుడు చదవడం ఏంది ఈ టైంలో అనుకొని మళ్ళీ పడుకుంటే ఎగ్జాక్ట్లీ 5 కాలే, ఇంకా 4:55 నిమిషాలు అవుతుంది. నా కాలు ఇలా లాగుతుంది, ఒకటేసారి నరం గట్టిగా పట్టేసి, కుడి కాలు నరం పట్టే తక్కువ లేచి లేవగానే మత్తయి సువార్త 12వ అధ్యాయం చదవాలి. పక్కన చెప్తానండి, నువ్వు చూసే వరకు ఎవరు లేరు, మేల్కొని లేదు, అందరు పడుకోండి. ఏంది అనుకోని మళ్ళీ వచ్చి ఇక బయటకు వచ్చి వేసుకొని సరే ప్రభువా తప్పైందని బైబిల్ తీస్తానంటే నాకు ఈ రోజు కూడా గుర్తొచ్చింది. ఈ రోజు ఎవరు వస్తారో అసలు నేను అనుకున్నా ఈ రోజు ఎవరు రారనుకున్నా. నేనేమనుకున్నా ఈ రోజు రారు ఎట్లా, ఎందుకంటే ఇవాళ కొంచెం అన్ని జరుగుతుంది కాబట్టి ఇవాళ రాదనుకుంటా. అంటే దేవుడు ఈ రోజే నాకు ఏం చెప్పిందంటే 12:12 ఒకసారి చూద్దాం, చదవండి. 12:12 ఒకసారి చూడండి. గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి, ఏంటంటే విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే. ఈ రోజు మనకు మేలైన కార్యమే జరుగుతుంది, అవునా కదా? జరుగుతుందా లేదా? విశ్రాంతి దినమే. ఇది ధర్మమైనదే, ధర్మమైనది కాదని నేను అనట్లేదు, ధర్మమైనదే. కానీ దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి మనం అన్నదాన్ని మన మనుషులకు చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే మనం దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. అయితే ఆ ఉపయోగం లేకుండా పోయినప్పుడు దేవుడు నాకు ఏంది ప్రభువా ఇది అన్నప్పుడు చూసినప్పుడు నాకు ఇదే అధ్యాయంలో 29వ వచనాన్ని నా మదిలో పెట్టాడు. హల్లెలూయా. 29 నుండి ఒక 4-5 వచనాలు అలానే ధ్యానించుకున్నాం ఈ రోజు. చదవండి 29 నుండి. ఒకడు మొదట బలవంతుణ్ణి బంధింపని ఎడల ఎలాగూ అలా బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున నుండిన వాడు నాకు విరోధి. చాలు ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ ఒక చిన్న పరలోక రాజ్యం గురించి గాని చిన్న ఉపమాన రీతిగా దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? బలవంతుడు ఉన్నాడు. ఎవరున్నారు? బలవంతుని ఇల్లు. బలవంతుని ఇల్లు నుండి నువ్వు వెళ్ళి ఏదన్నా దోచుకోగలుగుతావా? గుర్తుపెట్టుకోండి. అయితే ఇది నాకు అర్థం కాలే, ఈ విషయం అసలు నాకు చదువుతున్నట్టు కూడా నాకు అర్థం కాలే. ఎందుకు అర్థం కాలేదో నాకు ఇంతవరకు అర్థం కాలే. కానీ అలా నేను చదువుతున్నా అంటే నాకు దేవుడు దీని గురించి తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడంటే చాలా మంది దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ దేవుడు మనకి ఏదైనా ఇస్తున్నాడంటే దేవుడు మనకు బలవంతంగానే ఇస్తున్నాడు. నేను షాక్ అయిపోయాను. హల్లెలూయా. అర్థమైందా? అర్థం కాల. మళ్ళీ ఒకసారి చెప్పనా? దేవుని సన్నిధికి మనం వచ్చినాం, దేవుని పదే కొన్ని విషయాలు అడుగుతున్నాము కానీ అడుగుతుంటే ఏం చేస్తున్నాడంటే ఆయన ఇవ్వద్దా అయిష్టంగానే కొన్ని విషయాలలో మనకు అన్ని అనుగ్రహించబడుతున్నాడు కానీ ఆయన ఇష్టపూర్తిగా ఇవ్వట్లేదు. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదు. ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ప్రభాకర్ ఉన్నాడు, నన్ను ఏదో ఒక విషయంలో ఊకే అడుగుతూనే ఉన్నాడు, నాకు ఇవ్వడం ఇష్టం లేదు. ఇక ఊకే పదే అడుగుతా అంటే ఇక అది కాకుండా కానీ ఒక ఎగ్జాంపుల్ 100 రూపాయలు అడిగిన అనుకో, 100 రూపాయలు నాకు ఇవ్వడం ఇష్టం లేదు కానీ అడగకుండా కానీ 10 రూపాయలు ఇద్దామని ఇస్తాను. బలవంతంగా నాకు ఇవ్వడం ఇష్టమే లేదు, అది ఇస్తున్నాను. అదే విషయం నా ఈ మదిలో పెట్టే వరకు నేను షాక్ అయిపోయినా. హల్లెలూయా. ఏమైపోయినా? అయితే ఈ బలవంతంగా ఇచ్చినప్పుడు అట ఒకసారి లేఖనం చూసుకున్నాము. ఒకసారి 12:29. ఒకడు మొదట బలవంతుణ్ణి బంధింపని ఎడల అలాగే ఎలాగా ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల
దోచుకొనును. వాని ఇల్లు దోచుకొనుడు. నా పక్షమున నుండువాడు నాకు విరోధి. నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు నా పక్షమున ఉండని వాడు. ఎవరంట? దేవుని పక్షమున ఉండకుండా దేవుణ్ణి అయితే నువ్వైతే అడుగుతున్నావు, కానీ నీ మనసు దేవునికి విరోధంగానే ఉన్నది. ఎవరికి ఉన్నది? చాలా మందికి తెలియట్లేదు. అంటే దీన్ని ఇంకా కొంచెం ముందుకు వెళ్తుండే మీకు ఎందుకు ఈ మాట చెప్పినా నాకు అర్థమైపోతుంది. ఆయన లేచి బయటికి వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏమన్నాడంటే, దేవుని పక్షమున ఎవరైతే ఉండరో, దేవుని పక్షమున ఉండకుండా నువ్వు ఏదైతే ఆయన దగ్గర నుండి పొందుకుంటున్నావో అది వ్యర్థమైనదే. అది నీకు వ్యర్థమైనదే. పొందుకున్నా కానీ, మేలైనా కానీ, ఏదైనా కానీ అది వ్యర్థమైనదే. కానీ ఆయనతోని నువ్వు జీవించని ఎడల నీవు ఆయనకు విరోధివేనట. అంటే నీకు అలా ముందుకు వెళ్తుంటే చదివిన తర్వాత చెప్తా. ముందుగా చదువుకుంటే వెళ్ళండి. చదివిన తర్వాత మీకు చెప్తా, ఎక్స్ప్లెయిన్ అవుతుంది. చదవండి. నా పక్షమున నుండవాడు 30 నుండి చదవండి. నా పక్షం ఉండని వాడు నాకు విరోధి. నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడని వానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందమైన రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవునితోని సంబంధంగా నువ్వు ఉండకుండా, మంచిగా వినండి, దీన్ని ఒక మంచి దేవుడు నాకు ఈరోజు పెట్టినది, నా మదిలో పెట్టినది. నేను ఈరోజు నిజంగా చెప్తున్నా, అసలు ఈరోజు వాక్యం చెప్పాలని నాకు అనుకోలే. నైట్ కూడా అమ్మగారు ఏం చదువుకో, ఏం వాక్యం చెప్తలేవు, ఎందుకు అసలు బైబిల్ పడతలేవు అంటే, రేపు చెప్దాంలే, ఏదో ఒకటి బలపరచు మాటలు చెప్తే ఎవరు రారు, ఎందుకంటే రేపు ఉన్న పరిస్థితులు ఎవరు రారు, మనం ఎంత వాళ్ళ ఊకే ఏం బలవంతం చేస్తాము ఉన్న పరిస్థితిలో అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ మదిలో పెట్టిన మాట. ఇప్పటి నుండి చెప్తున్నా, ఈ విషయం మీకు తెలియదు కావచ్చు, ఇప్పుడు తెలుసుకున్న కాంచలి ఎప్పటి నుండి మీరు సరి చేసుకోకపోతే ఇప్పటి నుండి నిజంగా విరోధులు అవుతారు దేవునికి. మీరైనా నేనైనా ఎవరమైనా ఓపెన్ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మా పాస్టర్ ఇలా చెప్తున్నాడంటే అలా అనుకోండి, నేను నచ్చకపోతే నేను ఓపెన్ చెప్తున్నా, నేను ఎవరు నచ్చకపోయినా మీకు ఎక్కడ నచ్చిన కాడికైనా వేరే దానికైనా మీరు వెళ్ళొచ్చు మంచిగా. ఎందుకంటే ఆదివారం కూడా దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోండి. ఇంకేమైనా మీటింగ్స్ వచ్చినప్పుడు కూడా అవి ఆరాధించుకోవడం నేర్చుకోండి. కానీ నిజమైన వాక్యంలో ఎదగడం నేర్చుకోండి. నేను ఓపెన్ చెప్తున్నా. అయితే ఈ రోజు నాకు దేవుడు నిజంగా నేను వద్దంటుంటే కూడా నా మదిలో పెట్టిన మాటలు ఏంటంటే, నేను ఈ రోజు చెప్తున్నాను ఏంటంటే, దేవునికి నీవు ఇష్టముగా వస్తున్నావా, ఉంటున్నావా, ఏ విధంగా ఉంటున్నావా అన్నది ఇక్కడ తెలిసిపోతుంది. ఎందుకంటే మనలో ఉన్న తలంపు చెడ్డదై ఉండి, ఏంటంట, చెడ్డదై ఉండి మంచిదాన్ని వెతకడం ఎలా? దేవుణ్ణి ఏం చేస్తున్నారంటే, ఈ మంచిదాన్ని వెతకడానికి ఏం చేస్తున్నారంటే, చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఆయన ఆత్మ మనలో ఉన్నది. ఎవరిలో ఉన్నది? దేవుని ఆత్మ నీలో నాలో ఉన్నది. ఈ ఆత్మకు తెలుసు, ఆత్మ విమర్శన చేసుకోవాలన్న విషయము నీ ఆత్మకు తెలుసు. గాని బయటికి నువ్వు ఒప్పుకోవడానికి, బయటికి చూడడానికి ఏం చేస్తున్నావు అంటే, ఎవరేమన్నా అనుకుంటారేమో అన్న భావనతోనే నువ్వు బ్రతుకుతున్నావు. అయితే నీ ఆత్మ ఏం చెప్తున్నానంటే, ఈ ఆత్మ ఎప్పుడైతే నీకు రక్షింపబడినాదో, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తును నమ్మినావో అప్పుడు యేసుక్రీస్తు వారు నీలోకి వచ్చినప్పుడు ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ కూడా నీలోకి వస్తుంది. ఎందుకు వస్తుందంటే, యోహాను సువార్త 14:16లో ఉన్నది ఏంటంటే, తండ్రిని ఆయన వేడుకొని ఆదరణకర్తను, వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి గల ఆత్మను నీలో పెట్టాడు. ఏం పెట్టాడు?
అక్కడ ఉందా లేదా ఒకసారి చూడండి. 14-16 చూడండి త్వరగా. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మను, హోలీ స్పిరిట్ను అనగా అంటే సత్యమే చెప్పే ఆత్మ మనతోని ఉంటది. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించి పాప క్షమాపణ బాప్తిసం తీసుకొని ఉన్నావో అప్పటి నుండి నీలో ఉన్నది సత్య స్వరూపి అయిన ఆత్మ, పరిశుద్ధాత్మ. భాషలు మాట్లాడితేనే కాదు, కొద్దిమందికి నానా విధమైన కృపవరాలు ఉంటాయి. కొరింథీయులకు మొదటి రాసిన పత్రికలో చెప్పినట్టుగా నానా విధమైన కొంతమంది భాషల వరం ఉంటది, కొంతమందికి వాక్యము ఇచ్చే వరం ఉంటది, కొద్దిమందికి మాట్లాడే వరం ఉంటది. ఆ ఆత్మలో ఆ వరము మనలోకి వచ్చిందంటే మనలో ఉన్నది పరిశుద్ధాత్మ ఉన్నది అన్నట్టు. ఆ పరిశుద్ధాత్మ మనలో పని చేసినప్పుడు ఇలాంటి చెబుతా ఉంటది, ఆ సత్యమే చెప్తున్నది. కానీ ఆ సత్యానికి నువ్వు లోపడకుండా నువ్వు ఏం చేస్తున్నావంటే నీ సత్యాన్ని నువ్వేం చేస్తున్నావంటే ఆ సత్యాన్ని జేబులో పెట్టుకున్నట్టుగానే నువ్వు దాన్ని అలా పెట్టుకొని నువ్వేం చేస్తున్నావంటే చెడ్డ తలంపులను వెతుకుతున్నావు. హల్లెలూయా. అంటే నీలో సత్యం ఉన్నది. నువ్వు ఏది చేయాలో ఏది చేయకూడదు అన్న విషయాన్ని నీకు తెలుసు, ఎటు నడవాలనో ఎటు నడవకూడదు అన్న విషయం తెలుసు, ఎవరితో మాట్లాడాలనో ఎవరితో మాట్లాడకూడదు అన్న విషయాన్ని నీకు తెలుసు, నువ్వు ఎవరితో సహవాసం చేయాలో సహవాసం చేయకూడదు, ఏది సత్యమైనదో ఏది అసత్యమైనదో నీకు ఎరిగి ఉన్నావు. కానీ నీ మనసు మాత్రము దాన్ని ఒప్పుకోవట్లేదు. ఏం చేయట్లేదు? అర్థమైంది నేను చెప్పేది? సరేనా? మళ్ళీ ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఎవరైనా పేరు తీసుకుంటే మీరు బాధపడతారేమో అనుకోని నాది నేనే తీసుకుంటాను. ఇప్పుడు నేనున్నాను, మంచిగా విన్నాను, నేను ఉండి నేను సత్యాన్ని తెలుసుకొని నేను సత్యంలో జీవించడానికి నేను ఎరిగి నేను ఏదైనా చెడు వైపు ప్రయాణం చేశాను అనుకోండి. ఓ ఎగ్జాంపుల్ చెప్తున్నా. నాకు ఒక 4 స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులతోని వాళ్ళకు నేను తాగనని తెలుసు, నేను అటు ఇటు వెళ్ళానని వాళ్ళకి తెలుసు. అయితే వాళ్ళు నాకు చెప్పకుండా చేయకుండా ఒకసారి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు నాకు తెలియకుండా ఏదైనా వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటూ నేను బయట వారితోని అక్కడ వాళ్ళు చేసే పని కాడ నేను బయట నిలబడ్డాను అనుకోండి, ఏమైతుంది అక్కడ? ఇప్పుడు ఏదో ఒక సామెత చెప్పినట్టు ఉంటుంది చూడు, కళ్ళు మండ అక్కడ కూర్చొని పాలు తాగినా కానీ అంటారా? నువ్వు తాగేది ఏదైనా. అయితే ఇలాంటి విషయాలు కూడా నువ్వు దూరముగా ఉండని ఎడల నీకు దేవుడే విరోధి. హల్లెలూయా. ఏంటంటే ఇలాంటి విషయాలు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే నీలో ఉన్నది సత్య స్వరూపి అయిన ఆత్మ. ఆ ఆత్మను నీవు బాధ పెట్టిన ఎడల నీకట ఈ యుగం అందే కాదు వచ్చే యుగం అందట. ఏమిటంట వచ్చే యుగం అంటే ఏంటిది? మనం నమ్మేది ఏంటంటే నిత్య జీవం మనకున్నది, అవునా కదా? పరలోకమందు మనకు నిత్య జీవం ఉన్నది. ఆ నిత్య జీవంలో అందరం కలిసి ఉంటాము. అక్కడ మనకు ఆకలి ఉండదు, దప్పికుండదు, చావు ఉండదు, ఏముండదు. నిత్యం ఆయనతో స్తుతిస్తూనే ఉంటాం. ఆ నిత్య జీవములో ఉండడానికి కూడా నువ్వు అర్హుడివి కాదు. అర్థం కాలే? అవునా కదా? ఇప్పుడు ఇంత కష్టపడి ఇంత దేవుని యొద్దకు వచ్చి ఇన్ని పనులు చేసుకొని ప్రతిసారి మనం దేవునితో మనం ఆయన దగ్గర ఉండి ఆయన క్షమాపణ అడుక్కొని ఇవన్నీ అడుక్కొని ఏదో ఒక విషయంలో చిన్న తప్పు చేసి ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటే ఎలా ఉంటది మనకు? అవునా కదా? అంటే కుండెడు తేనెలో నీళ్ళ చుక్కేసినట్టు. అంటే ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి నువ్వు తేనెను, నువ్వు సత్యాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవునా కదా? అర్థమవుతుందా? అర్థమైతలేదా? అయితే ఈ జాగ్రత్తగా కాపాడుకోకుండా ఉన్నావు కనుకనే ఏం చేస్తున్నానంటే నీకేమంటున్నానంటే నీ ఆత్మను బాధ పెడుతున్నావు. ఏదో దూషించడం అంటే ఏదో కాదు, ఏదో అనడం కాదు, ఎవరిని తిట్టడం కాదు. నీలో ఉన్న పరిశుద్ధాత్మను నీకు నీవే దూషించుతున్నావు. ఇతరులు ఎప్పుడైతే ఆ మాట అన్నారనుకో, అరే ఆమె అట్లాంటిదే కదా, అయినా కూడా అట్లాంటి అయినా కదా అన్నారనుకో, అది ఎవరికి తాకుతుంది దెబ్బ? ఎవరికి తాకుతుంది? నీకు తాకుతుందా? నీకు అంటారు, ఇది అంటారు, అవుతుంది, వెళ్ళిపోతుంది. ఏదైనా దెబ్బ తాకినా కానీ 10 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత, 2 నెలల తర్వాత మానిపోతుంది. అవునా కదా? మానిపోతుంది. కానీ ఇలా గాయం ఇట్లా ఏర్పడ్డది అనుకో, ఈ గాయం ఎప్పుడైతే చచ్చేంత వరకు ఉంటుందా కదా? దేవునికి మాత్రం ఆ దేవుని బాధ పెడితే మాత్రం దేవునికి ఆ గాయం ఉంటుందా ఉండదా?
ఉంటదా లేదా? మనం ఉండదా? గుర్తు పెట్టుకోండి. అందుకనే ఏమంటున్నాడంటే, అందుకనే చెప్తున్నాడు, దూషణ చేసి నీలో ఉన్న పరిశుద్ధాత్మను నీవు దూషణ వరంగా చేసావనుకో, ఇతరుల ద్వారా నీ దూషింపబడేలాగా నువ్వు ప్రవర్తన ఉన్నదనుకో, నీకు ఇక్కడ కాదు అక్కడ కూడా లేదు నీకు. హల్లెలూయా. ఏడలేదు నీకు, నిన్ను నీవు సరి చేసుకొని ఎడలా. గుర్తుపెట్టుకో. కొద్దిమంది అయితే దీన్ని వేరే విధంగా చెప్తుంటారు. ఒక్కొక్కరు కొద్దిమంది చెప్తాంటారు, అయ్యా వాళ్ళలో ఉన్న మనం దూషించకూడదు, అతను దూషిస్తే పాపక్షమాపణ అంటారు. నాటే కాదు. నాకు దేవుడు ఈ రోజు బయలుపరిచినది, మనలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. ఎందుకంటే ఒకసారి మనం బాగా స్పిరిచువల్ గా వెళ్ళిపోయినప్పుడు మనకు తెలియకుండానే మనకు కన్నీళ్ళు వస్తుందండి. తెలుసా? ఇప్పుడు నేను బాగా స్పిరిచువల్ వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే వట్టిగా పరిశుద్ధాత్మలో నీళ్ళు ఆటోమేటిక్ వచ్చేస్తుంటాండి. అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు పని చేస్తుంటాడు, మూలుగులతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అర్థమైందా? నీకు తెలియదు ఆ విషయం, నీకు తెలియదు. కానీ నీలో ఉన్న ఆటోమేటిక్ ఎంత ఆపుకున్నా రాదు ఆ దుఃఖం, వత్తనే ఉంటాంటది. నువ్వు ఎంత ఆపుకున్నామన్నా అసలు అది కలదు. ఎందుకు? నీలో ఉన్న ఆత్మ ఆ విధంగా పని చేస్తుంది అన్నమాట. ఆ ఆత్మను దూషించకూడదు. హల్లెలూయా. అందుకనే గనక నీవు ఈ రోజు నుండి నీవు ఎటువైపు నుండి వెళుతున్నా అంటే నీలో ఉన్న ఆత్మకు ఏమైనా గుర్తుపెట్టుకోండి. నీలో ఉన్న మరల గుర్తు చేస్తున్నా, మన ప్రవర్తన ద్వారా మనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఉన్నదా లేదా? మీ అందరికి పరిశుద్ధాత్మ ఏమో మరి అందరూ ఇట్లా సీరియస్ గా చూస్తున్నారు. నేనేమనుకుంటాను, అందరి వల్ల ఎందుకు ఇంత సీరియస్ గా ఉన్నారు? హల్లెలూయా. నవ్వడం ఉందా? ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉన్నది. గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తుని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారిలో ఆటోమేటిక్ పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది. హల్లెలూయా. అర్థమైందా? వచ్చేస్తుంటది, వారితో పని చేస్తుంటది ఆత్మ. ఆత్మ కార్యములు జరుగుతుంటాయి, బోధిస్తుంటది ఆత్మ, బోధిస్తుంటది. అయితే ఆ కార్యం జరగకుండా ఉండే వరకు ఏమైతుందంటే ఆ కార్యాన్ని, ఆ పరిశుద్ధాత్మను నీవు ఇప్పటిదాకా ఏమన్నా దుఃఖపరిచావేమో, ఇక నుండి నువ్వు దుఃఖపరచకుండా చూసుకో. అంటే నీకు ఈ సత్యం ఇంతకుముందు తెలియలేదు అనుకో, గుర్తుపెట్టుకో. చాలా మంది తెలియదు ఏంటంటే తెలియక నువ్వు చేసిన పాపాలు ఎన్ని ఉంటాయి, కానీ తెలిసి చేసావు అనుకో దేవుడు దాన్ని క్షమించాడు. మొన్ననే చెప్పిన, అవునా కదా? తెలిసి చేస్తే క్షమించాడు అని చెప్పానా చెప్పలేదా? తెలియక నువ్వు చేసావమ్మా, ఇప్పటి నుండి అలాంటి నువ్వు ఏమైనా చేసావేమో, నీలో ఉన్న ఆత్మను దుఃఖపరచనట. అది ఈ యుగం అందే కాదు. ఏంది ఈ యుగం అంటే? ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ యుగమందు, ఈ యుగం అందే కాదు, వచ్చే యుగమందు నువ్వు చనిపోయి నువ్వు తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తుని నిత్య జీవములో ఉండే ఆ యుగమందు కూడా క్షమాపణ లేదు. హల్లెలూయా. ఇంకోటి కిందికి వెళ్దామా? 34 చదవండి. 12 మత్తయి సువార్త 12వ అధ్యాయం 34. హల్లెలూయా. అయితే ఇంకొకటి 33 చెట్టు మంచిదని ఎంచి దాని పండు మంచిది అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండు చెడ్డదని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. ఇక్కడ ఇంకొక ఉదాహరణ మనం చెప్పక ముందుకే ఇచ్చేసింది. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. చెట్టు ఉన్నది, ఒక జామ చెట్టు ఉన్నది. జామకాయలు కొన్ని చెట్లకు తీయగా ఉంటాయి, కొన్నిటికి కొంచెం చేదుగా ఉంటాయి. అవునా కదా? తిన్నారేమన్నా? కొంచెం పుల్లగా ఉంటాయి అన్నమాట. అయితే ఆ చెట్టు ఉన్న విధానాన్ని చూసి ఆ కాయని ఎస్టిమేట్ చేయాలి. ఏం చేయాలి? ఈ తోటమాలికి బాగా తెలిసి ఉంటుంది. ఎవరికి? జామ తోటలు వేసినా మామిడి తోటలు వేసినా కానీ ఆయన చెట్టును చూసే ఈ చెట్టు కాయ బాగుంటుంది అంటారు. తెలుసా? విన్నారేమన్నా? మీకు బాగా అనుభవాలు ఉంటాయి కావచ్చు. ఈ చెట్టును చూసే ఈ చెట్టు కాయ బాగుంటుంది. అవునా? కొద్దిమంది ఏం చేస్తారంటే ఆ పండు తిని అరే ఈ చెట్టు కాయ బాగుంది అంటారు. తిని కొంతమంది ఏంటంటే దానిలోకి అనుభవంలోనికి వచ్చిన తర్వాత చెప్పేటోళ్ళు కొద్దిమంది ఉంటారు. కొద్దిమంది చూసి దైవ జ్ఞానంతో చెప్పేవాళ్ళు ఉంటారు. అది మంచిదో చెడ్డదో అన్నది రెండు విధాలు నీకు తెలిసే ఉంటుంది. నువ్వు ఇప్పటి వరకు ఏం చేసినావో, నువ్వు ఇంతకు ముందు ఏం చేస్తున్నావో, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో, నువ్వు ఏ సందర్భంలో నువ్వు వెళ్తున్నావో, నువ్వు ఏ సందర్భంలో వస్తున్నావో, నువ్వు దేవుని యొద్దకు ఏ విధంగా వస్తున్నావో, ఏ విధంగా రావట్లేదో, నువ్వు ఇష్టంగా వస్తున్నావా, అయిష్టంగా వస్తున్నావా, రావాలని వస్తున్నావా, ఏ విధంగా వస్తున్నావో అన్నది తెలిసి ఉంటుంది. అందుకని అక్కడ ఏం చేస్తున్నట్ట, మనిషిని చూసి అంచనేసి చెప్పచ్చు. హల్లెలూయా. మన ప్రవర్తన చూసి అంచనేసి చెప్పచ్చు.
అవునా కదా? అందుకని చెప్పుకుంటూ అక్కడ ఇంకొక మాట అంటున్నాడు 34 సర్ప సంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు. అబ్బా ఇక్కడ చాలా ఏందంట ఇది చూడండి, అందరు నమ్మకం చూడండి. ఏలియా నమ్మకం చూడండి, నిలబడి సర్ప సంతానమా అని ఇక్కడ వాడినాడు. సర్ప సంతానం అయితే కొద్ది మంది ఏంటంటే తప్పుడు బోధలు వస్తున్నాయి, ఏదో సర్పం అన్నాడు. కానీ ఆదికాండం 3వ అధ్యాయం ఒకసారి చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో ఏందట, ఇదేంది, చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. సర్పము యుక్తి గలది. ఆపండి చాలు. ఏందంట, అదొక జంతువు. ఏంటిది సర్పం అంటే? అదొక జంతువు. కొంతమంది వేరే తప్పుడు బోధలు వస్తున్నాయి, అది దేవునికి స్తోత్రం, అది వదిలేసేయండి, దాని గురించి మనకు అవసరం లేదు. ఈ జంతువు గాట యుక్తి అట. ఏందంట, తెలివైనది. క్లాస్ లో ఫస్ట్, జంతువులలో అన్నింటిలో క్లాస్ లో ఫస్ట్, చదువుకునే స్కూళ్ళలో ఎవరొకరు ఫస్ట్ ఉంటారు. ఆ ఫస్ట్ నిలబడ్డది సర్పం. ఏం నిలబడ్డది? అన్ని తెలుసు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, దానికి అన్ని తెలుసు. దేవుడు అంటే ఏంటో తెలుసు, దేవుడు సృష్టించిన విషయం ఏమో తెలుసు, అన్ని విషయాలు తెలుసు. కానీ తెలిసి తప్పు చేసింది సర్పమే. ఏం చేసింది అర్థమైనప్పుడు మనకు కూడా తెలుసు, మనకు కూడా. అందుకనే దేవుడు అంటున్నాడు 34 మళ్ళీ రండి, ఇప్పుడు రండి 12 తీసుకోండి. సర్ప సంతానమా అని ఎందుకన్నాడు? మళ్ళీ సరి 12:34 సర్ప సంతానమా ఎందుకు అంటున్నాడు అంటే, సర్పము గురించి దేవునికి కోపం ఏ విధంగా వచ్చిందంటే, దానికి అన్ని తెలిసి సాతానుకు నువ్వు చోటిచ్చావు. ఏమిచ్చావు? నేనంటే ఏదో తెలుసు, నేను నిన్ను సృజించిన విషయాన్ని తెలుసు, నువ్వు రక్షింపబడ్డావన్న విషయం తెలుసు, నువ్వు దేవునితో ఎలా ఉండాలో తెలుసు. తెలిసి కూడా నువ్వు సాతానుకు చోటిచ్చినావు గనక సర్ప సంతానమా అంటున్నాడు. అంతేగాని ఇంకా వేరే కాదు. హల్లెలూయా. నీ హృదయాన్ని గుర్తుపెట్టుకో, నీ హృదయాన్ని సాతానుకు చోటిస్తున్నావు గనక నువ్వు సర్ప సంతానం. మీరు మంచివారే, మళ్ళీ అక్కడ ఏమన్నది చదువు, మీరు మంచివారే, చదువు. సర్ప సంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు. చూసినావా ఏందంట? ఏంది సాతానుకు నువ్వు చోటిచ్చావంటే నువ్వు చెడ్డవాడు అయి ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని మంచి మాటలు వస్తాయంటే, నిజంగా చెప్తున్నా, గుళ్ళకు రాగానికి మన దగ్గరకు వచ్చిన అన్ని మాటలు హల్లెలూయా. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. అయితే ఇక్కడ అదని చెప్తున్నాడు. అయితే అలాగనే ఇంకా అంటే చదువు, ఇంకా హృదయంతో నిండినది దాన్ని బట్టి దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, నీ హృదయములో ఏది నిండుతుందో నీకు తెలుసు. ఈ మాట మళ్ళీ అక్కడ లూకాసు వార్త 6:45 కూడా ఉంటుంది మాట. చదవకండి, నేను చెప్తాను, చదవకండి. అయితే గుర్తుపెట్టుకోండి, నీ హృదయములో ఏదో ఒకటి నిండి ఉన్నది. ఏమున్నది? ఏదో ఒకటి నిండి ఉంటుంది. నిండి ఉండకుండా అయితే ఉండరు, ఎవరి హృదయమైనా. అవునా కదా? ఈ హృదయములో నిండినది నోటి నుండి బయటకు వస్తాడు. అందుకని మనం చాలా సార్లు మనం ఈ సామెత ఉంటాం కదా, కడుపులో లేని కవ్వు గలించుకుంటూ వచ్చిందా. అవునా కదా? విన్నామా ఈ మాట? చాలా సార్లు కూడా చెప్పిన మనం ఇక్కడ సందర్భంలో. అయితే నీ హృదయంలో ఏదైతే నిండిందో అది బయటకు వస్తుంది. అది బయటకు వచ్చిన తర్వాత చదువు 35. సజ్జనుడు తన మంచి ధన నిధుల్లో నుండి సద్విషయములను తెచ్చును. సజ్జనులు అంటే మంచివారు. ఏమన్నట్టు? మంచివారు. దాన్ని నేను డిక్షనరీలో ఒక మాట చూసినప్పుడు అయితే సత్పురుషుడు అంట. సజ్జనుడు అంటే ఏంటిది? సత్పురుషుడు. సత్పురుషుడు అని ఎవరిని అంటాం? మంచివారిని అంటాం.
ఈ మంచివారు మంచి తీసుకొస్తారు. దాని తర్వాత దుర్మార్గులు కూడా ఉన్నారు. చదువు. దుర్జనుడు తన చెడ్డ ధన వీధుల్లో నుండి సజ్జనుడు తన చెడ్డ ధన నిధుల్లో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. హల్లెలూయా. అయితే ఇక్కడ రెండు విధాలు చెప్తున్నాడు. మనుషుడు మాట్లాడు ప్రతి మాటను బట్టి, ఏ మాట అంటే గుర్తుపెట్టుకోండి. నువ్వు ఇప్పటి వరకు దీన్ని ఏమన్నా మర్చిపోయావేమో, ఇప్పుడు జ్ఞాపకం చేసుకో, గుర్తుపెట్టుకో. వింటున్నారా అందరు? నమ్మకం చూడాలి. మనుషులు మాటలాడే ప్రతి మాట, ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రసంగం వింటున్న మీరు ప్రతి ఒక్కరు దీని విషయం కూడా లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. ఎవరమై ఉన్నాము? లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. నేను ఒకవేళ తప్పుగా నడిపిస్తే నేను కూడా లెక్క చెప్పవలసిన వాడిని. నేనేం కాదు, గుర్తుపెట్టుకోండి. సేవకులకు విశ్వాసికి ఒకంత ఉంటే సేవకులకు రెండంతలుగా శిక్ష ఉంటది. సేవకులు ఆ నాటే జోక్, అర్థమైందా? అందుకనే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మొదటి వచనంలో అంటది, అనేకులు బోధకులుగా కాకుండి అంటున్నది. హల్లెలూయా. ఆ మాటను చూసి నేను బోధకు దేవుని యొద్దకు రావాలంటే చాలా రోజులు నేను చాలా వెయిట్ చేసి, నేను సేవ ఉన్నది కానీ సేవకు రావాలంటే నాకు చాలా భయపడ్డా. ఎందుకు భయపడ్డా తెలుసా? నేను ఎందుకంటే రెండంతల శిక్ష ఉంటది. హల్లెలూయా. ఊటే నాటే జోక్, గుర్తుపెట్టుకో. అందుకనే ఏమంటున్నాడంటే, ఇక్కడ ఏమంటున్నాడు, నీవు మాట్లాడే ప్రతి మాట, నీవు చేసే ప్రతి పని ఏంటి? నువ్వు అందుకనే కూర్చుండుట, నీ లేచియుండుట, బాహుగా ఎరిగి ఉన్నావు. అందరు చెప్పలు కొడాలి. అయ్యా బాహుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీ నోటి నుండి ఏం రావాలంటే జీవధారమైన మాటలు రావాలి. సామెతలు 4:23 ఒక మాట ఉంటుంది. ఏంటంటే చాలా మంది నోటి నుండి 2 మాటలు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? 2 వస్తున్నాయి. ఒకసారి జీవధారం వస్తుంది చర్చికి రాగానే, బయటికి పోగానే వేరే వస్తుంది. కానీ వేరే రాకూడదు మనలోకి. ఏం రాకూడదు? రాకూడదు. అందుకనే సామెతల్లో స్పష్టంగా ఒక మాట, ఒకసారి చదవండి. 4:20 నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయంను భద్రంగా కాపాడుకో. ఒకసారి ఏం చేయాలంట? అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని కాపాడుకోవాలి. ఎందుకు హృదయాన్ని కాపాడుకోవాలంటే నీ హృదయంలో పరిశుద్ధాత్మ ఉన్నది. ఏమున్నది? నీ హృదయంలో దేవుని ఆత్మ ఉన్నది. ఆ ఆత్మను దుఃఖపరచకూడదు. అర్థమైందా? దుఃఖపరిచిన ఎడల ఈ కాంచెలు గుర్తుపెట్టుకోండి, ఈ కాంచెలు దేవుని యొద్ద పాపక్షమాపణ పొందుకోండి. ఎవరైనా పర్లేదు, నేనైనా మీరైనా ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి. నీ లోపట ఉన్న నీ స్పిరిచువల్, నీ పరిశుద్ధాత్మను నీవు దుఃఖపరిచినవనుకో, గుర్తుపెట్టుకో, ఈ యుగమందైనా వచ్చే యుగమందైనా పాపక్షమాపణ లేదు. కనుక నీ హృదయం మాట తేటగా ఉంచుకోవాలి. ఏ విధంగా ఉంచుకోవాలా? తెల్లని కాగితంలో ఉండాలి. ఆ తెల్లని కాగితం మీద ఒక చుక్క పెట్టామనుకో, ఏమైతుంది? అందరి దృష్టి ఎక్కడికి పోతుంది?
తెల్లదాని దగ్గరికి వెళ్ళిపోదు, ఆ తెల్లద పక్కన ఉన్నదంతా ఉండదు. అర్థమవుతుందా? ఆ నల్లగా ఒక చుక్క కనబడుతుంది చూసినా, అదే లోటు కనబడుతుంది అందరికి, దాన్నే చూస్తుంటారు. ఇలాంటి మన హృదయంలో ఏమైనా మన జీవితంలో లోటుపాటు ఉంటే ఈ కంచెలు సరి చేసుకోవాలి. హల్లెలూయా. ఏం చేసుకోవాలి? ఈ కంచెలు సరి చేసుకొని మనం జీవించాలి. సరి చేసుకోకపోతే మన పరిస్థితి ఏమైతుందట? 36 చెప్పినట్టు ఏంటంటే ప్రతి విషయంలో లెక్క చెప్పవలసి ఉంటది. హల్లెలూయా. 37 లాస్ట్ వచనం చదువుకున్నాం. మత్తయి నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నందుదువు. నీ మాటలను బట్టి, దేని బట్టి? నీ మాట అంతేనా కదా? ఏమన్నది అక్కడ? నీ నోరును బట్టి, నీ నోరును బట్టి అన్నదా? ఎందుకు తెలుసా? ఎన్ని మాట్లాడుతామో మనం అయితే, అవునా కదా? ఇప్పుడు ఇవన్నీ మాట్లాడినప్పుడు అంతసేపు కొంచెం మంచిగానే అనిపిస్తుంది. బయటికి పోయిన తర్వాత ఏమనిపిస్తుంది? ఇక బయటికి పోయిన తర్వాత దేవునికి స్తోత్రం, అంతేనా? అర్థమైనా కదా? అయితే మన మాటలు ఎలా ఉండాలి అంటే, మన మాటలను బట్టే మనము తీర్పులోనికి వస్తాం కనుక మన మాట ఎలా ఉండాలా? ఒక్కసారి ఈ ఒక్క మాటను చెప్పి నేను ముగిస్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29. ఇది ఒక్క మాట చెప్పి ప్రార్థన చేసుకున్నాం, బల్లారథంలోకి వెళ్ళిపోదాం. హల్లెలూయా. వినువానికి మేలు కలుగునట్లు, వినువానికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని, అనుకూల వచనమే పలుకును గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. చెప్పగలుగుతాం ఒకసారి? వినువానికి, ఇప్పుడు నేనున్నా కొర్నేలు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన ఏది తప్పు చేసిండు, ఏం కథ అని ఆయనకు తెలుసు. కానీ ఆ తప్పు నాకు తెలిసినా కానీ నేను ఆయనతో మాట్లాడేటప్పుడు ఆయనకి ఎలా ఉండాలంటే ఆ మాట వినసొంపుగా ఉండాలి. అలా ఉండాలంటే మంచిగానే మాట్లాడాలి. ఆ తప్పును కప్పిపుచ్చి, అన్నా నువ్వు చేసిన పని ఇది తప్పైంది అని చెప్పకుండా, అన్న దేవునికి మహిమ కలుగును గాక, నువ్వు ఇంకోసారి మళ్ళీ ఒకసారి మన చర్చికి రా, ఒకసారి మన దేవుని ఆరాధిద్దాం, మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం అని చెప్పడం ఎలా ఉండాలి? అర్థమైందా? మీకు అర్థం కావాలని చెప్పి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏమనుకోకన్నా, అనుకుంటావా? ఇప్పుడు ఆయన తాగిన అనుకో, ఎవరైనా చూసినప్పుడు ఆయన తాగినప్పుడు చూసినప్పుడు ఆయన పోయింది అనుకో, లేకపోతే తాగుడు కాకుండా ఇంకేదైనా చెడు పని చేసింది అనుకో, చెడు పని చేసినాం అనుకో, మనం ఒకవేళ నేను చూసి నేను అది తాగిన అది మంచిది కాదా అని చెప్పకూడదు. కానీ ఆయనతో చెప్పేటప్పుడు నేను చూసిన అనుకో, నేనేమని చెప్పాలంటే, అన్నా నువ్వు దేవుని మందిరానికి ఇంకా చాలా రా, దేవుని గురించి ఇంకా బాగా తెలుసుకొని బాగా బయలుపడు అని వినసొంపు గల మాటలు చెప్పాలంట. ఏం చెప్పాలా? వినసొంపు గల మాటలు చెప్పాలి, కానీ మనసును బాధ పెట్టినట్టుగా చెప్పు. అర్థమైందా? మన వినే మాట మనం చెప్పే సందర్భం నీకు గాని ఎవరికైనా చెప్పేటప్పుడు వారు చేసిన దాన్ని మనం ఎత్తి చెప్పకుండా దాని నుండి బయటికి తీసుకురావాలంటే వినసొంపుగా ఏ విధంగా ఉండాలి? ఆ దుర్భాషలో నుండి బయటికి రావడానికి ఎలా తీసుకురావాలన్న మాటను నువ్వు ఎప్పుడైతే వెలియపరుస్తావో అప్పుడు దేవునికి మహిమకరం, నీలో ఉన్న ఆత్మ కూడా మహిమకరం. హల్లెలూయా. లేదు అంటే నువ్వు ఒకవేళ ఆయన నువ్వు దెప్పి పొడిచినట్టు ఆ మాట నువ్వు అన్నావు అనుకో, అది చేసావనుకో, ఏమైతుంది? ఆయనలో ఉన్న ఆత్మ తెలుసుకోదు, కానీ అది దుఃఖపడింది అనుకో. దుఃఖపడినప్పుడు ఎవరు దుఃఖపడుతున్నారు? మళ్ళీ హల్లెలూయా, మన తండ్రి దుఃఖపడుతున్నాడు. ఎవరు? మన దేవుడు దుఃఖపడుతున్నాడు అనుకోవాలి. అర్థమైందా? కనుక ఈ కాంచెలి అలాంటి వాటికి మనము చోటు ఇవ్వకూడదు. ఏమి ఇవ్వకూడదు? చోటు ఇవ్వకుండా వినసొంపు గల మాటలట. ఏమలా? ఈ కాంచెలు ఏం రావాలి? నీలో మంచి మాటలు ఉండాలి. ఇలా ఉండకూడదు. చెడ్డవారై ఉండి అనకూడదు. సర్ప సంతానంతో ఉండకూడదు. మనము చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలా పలుకుతావు? అక్కడ క్వశ్చన్ మార్క్. నీవు మంచివాడివై మంచి మాటలు పలుకు. నీ హృదయాన్ని కడుక్కో. ముందుగాల ఏం చేసుకోవాలి? నీ హృదయాన్ని కడుక్కున్న తర్వాత మంచి మాటలు వస్తున్నాయి.
నీ సహవాసాన్ని నువ్వు కడుక్కో, నీ సహవాసాన్ని ఎవరితో అన్నది నువ్వు పెంపొందించుకోవడం వల్ల నీకేం జరుగుతుందంటే అప్పుడు మేలు జరుగుతుంది. హల్లెలూయా. అప్పుడు నువ్వు దేవునితో కట్టబడతావు, నువ్వు అప్పుడు దేవునితో ఉంటావు. అప్పుడు నీ నుండి వినుసొంపుగల మాటలు వస్తాయి. లేదనుకో దుర్భాషమైన మాటలే వస్తాయి. అర్థమైందా? ఎందుకంటే దేవుడు నీలో లేడు కనుక నీలో దుష్టమైన మాటలే వస్తున్నాయండి. హల్లెలూయా. అందుకని అప్పుడు 34 సింక్ అవుతుంది. ఇప్పుడు 34 చదువుతున్నామా? సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యండి ఎలాగో మంచి మాటలు పలుకగలరు. మీరు ఎలాగో మంచి మాటలు పలుకోగలుగుతారు. అర్థమవుతుందా? వినుసొంపుమైన మాటలు పలకరు. ఎందుకు పలకరు? మీరు చెడ్డవారు, మీలో తలంపులు ఉన్నాయి, చెడ్డతనంతోనే ఉన్నది, చెడ్డదానిలో ఉంటున్నది. లేదు, నీలో వినుసొంపం కలిగిన మాటలు వస్తున్నాయంటే నువ్వు దేవునితో నడిపించబడుతున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుండి మనం ఎప్పుడైనా ఈ సర్ప సంతానంలో ఎవరమైనా ఉంటే ఆ సర్ప సంతానం నుండి మనం బయటకు వచ్చి వినసొంపులు గల మాటలు కలిగిన వాళ్ళని దేవునితో మనం దగ్గర ఉండే వాళ్ళమై ఉండాం. ఒకసారి మన హృదయాన్ని పరీక్షించుకున్నాం. ఏమని పరీక్షించుకున్నాం? ఏ విధంగా నేను జీవిస్తున్నాను, ఇంతకు ముందు ఏ విధంగా జీవిస్తున్నాను, ఇక నుండి నేను ఏ విధంగా జీవించాలి, నాలో ఉన్న ఆత్మ ఏమిటి, నా ఆత్మను నేను దుఃఖపరచకూడదు. ఒకవేళ నాలో ఉన్న ఆత్మను దుఃఖపరిస్తే ఈ యుగమందు అత్య యుగమందైనా పాప క్షమాపణ లేదని నువ్వు ఎప్పుడైతే ఎరుగుతావో, ఈ మాటలు ఎప్పుడైతే నువ్వు గట్టిగా పట్టుకుంటావో, నీలో ఉన్న ఆత్మను నువ్వు దుఃఖపరచవు. హల్లెలూయా. నీలో ఉన్న ఆత్మను నువ్వు దుఃఖపరుస్తున్నావంటే నీకు భయం లేదన్నమాట. హల్లెలూయా. భయం లేదు దేవుడు అంటే, భక్తి కూడా లేదు, ఏదో నామకార్థంగా ఉంటున్నాయి. వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, వచ్చిపోతున్నాం, వస్తున్న పోతున్న ఓ రామ చిలుక అన్నట్టు. ఆ చిలుక జ్యోతిషి పెట్టినప్పుడు ఏ చిలుకమ్మ రా అనగానే తీస్తుంది. అర్థమైందా? ఏ వెళ్ళు అనగానే వెళ్తుంది. నీ పరిస్థితి కూడా అంతే. అర్థమైందా? అంతేగాని నీకు లేదు, స్వేచ్ఛ లేదు. యేసుక్రీస్తు వారు మంచి స్వేచ్ఛను ఇచ్చేసాడు. హల్లెలూయా. ఆ స్వేచ్ఛ నువ్వు పొందుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ఆత్మను దుఃఖపరుస్తున్నావు. నీకు భూమి మీద నీకు సంతోషం లేదు, నీకు అది ఏం లేదు, నువ్వు ఇక్కడ పాపక్షమాపణ లేదు, అక్కడ కూడా పాపక్షమాపణ లేదు. నిన్ను వదిలేసిండు దేవుడు. హల్లెలూయా. ఏదో పట్టుకున్నావని నువ్వు ఇంకా అనుకుంటున్నావు కానీ వదిలేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన ఆత్మను దుఃఖపరుస్తున్నావు కదా. అర్థమవుతుందా? ఆయన వదిలేయకుండా పట్టుకోవాలంటే ఆయన ఆత్మను దుఃఖపరచకుండా నీ నుండి వినసొంపుగల మాటలు రావాలి. అరే ఇంకొకరు చూసి ఆయన చూడగానే ఆహా ఓకే ఫలానా వ్యక్తి అంటే ఓకే సూపర్, ఆ వ్యక్తి గురించి మనం ఇంకోటి మాట్లాడుకోవడానికి లేదు అన్న విషయం ఎప్పుడైతే వినగల సొంపుగల మాటలు వస్తాయో అప్పుడు నీలో ఉన్న దేవుడు సంతోషిస్తుంటాడు. నీకు తెలియదు. అప్పుడు అర్థమైందా? అప్పుడు ఏమొస్తుంది? నీలో కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. అందరూ నిలబడండి. కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే